నమస్తే అన్న. నమస్తే అన్న. సో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని చెప్పేసి సెకండ్ సినిమా బరాబర్ ప్రేమిస్తా అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక సాంగ్ పడాడు. సో చాలా మంది కూడా ఆ సాంగ్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటన్న దానిపై? అన్న, సామాన్యుడికి ఓకేనా, కొద్దిగా తాగుబోతు బ్యాచ్ ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ ఉంటారు చూసావా, ఏది కొద్దిగా బాగా ఎవరి మీద ఒకటి కోపం బీపీలు ఉంటాయి చూసావా, వాళ్ళకి ఆ పాట నచ్చిందన్న. ఓకేనా, తిట్టుకుంటా కానీ ఏదైనా కానీ ఆ పాట ఏంటంటే పొద్దున ఆటోలో వెళ్ళాను, వేరే చోటకి వెళ్తే కూడా ఆ పాట వినపడింది ఈరోజు. అమ్మ ఇదేంద్ర నాయన అని వినాలనిపించింది ఒక రకంగా ఆ పాట. అట్లా హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ ఆ స్టేజ్ మీద ఆయన పాడటం కొద్దిగా మైనస్ అయింది. దానికి తగ్గ అర్థం చెప్పలేదు, ఆ పాటకు తగ్గ ఎవరినే ఇవ్వలేదు. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకుండా రిపోర్టర్కే వార్నింగ్ ఇచ్చే అంత ఏంటంటే ఒక ఉంటది కదా, ఏదో ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం నన్ను ఎవడు ఎదురుతాడులే అనే ఫీలింగ్ లో ఉండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కింద పడినట్టే. కానీ బయటకు వచ్చి ఎవరైనా ఇవ్వాలి. సినిమా మళ్ళీ ఏదైనా సూపర్ హిట్ కొట్టాలన్నా కానీ, ఆ సినిమాలో స్టోరీ ఉన్నా కానీ, సినిమా స్టేజ్ చినక్కుండా ఉండాలన్నా కానీ, సినిమా విడుదల చేసే టయానికల్లా ఆయన ఏదో ఒకటి ఎవరైనా ఇవ్వాలి కంపల్సరిగా. అన్న, కొంతమంది ఏమంటున్నారంటే ఆ స్టేజ్ మీద పాడినప్పుడే మీకు తప్పు అనిపించినప్పుడు అక్కడే రియాక్ట్ అవ్వకుండా ఒక 2-3 డేస్ అయిన తర్వాత రియాక్ట్ అయ్యేది కాంట్రవర్సీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎవరు బాధపడలేరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు చాలా మంది హీరోలు కానీ ప్రముఖులు వెళ్ళారు, వాళ్ళు కూడా వాళ్ళ కామెంట్లు చేస్తున్నారు అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి. ఆడ డైరెక్ట్ గా చెప్పలేరుగా, ఆడ ఎక్కువగా పొగడ స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి బాధ వేసిందని మూమెంట్లు వాళ్ళు వీడియోలు విడుదల చేసి బయటకు చూపిస్తున్నారు. అదే ఉదాహరణ. నీకు బయటకు డైరెక్ట్ గా చెప్పలేరు కదా, ఇప్పుడు మహాన్ ఏదైనా అనలేంగా. కానీ ఆయన ఎవరైనా ఇచ్చినట్టయితే ఆ పాట గురించి చాలా బాగుండేదని మేము అనుకుంటాం. ఇప్పుడు ఇలాంటి సినిమా చాలా మంది నన్ను ట్రోల్ చేశారు, పచ్చి బూతులు తిట్టారు. అప్పుడు లేని బూతులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి? ఒక పాటలో ఒక 30 సెకండ్లు పెట్టినందుకు మీకు అంతగానం అదవుతుంది, నన్ను హత్య కరెక్ట్ ప్రశ్న అడిగావు. ఓకేనా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అక్కడ నిన్న ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగాడు చూసావా, ఆయన ఇంకా పొగరకు చూసావు, ఆయనకు వార్నింగ్ ఇచ్చావు. నువ్వే ఓన్గా అంట పెట్టేసి నువ్వు చేస్తావు, ఎంత రాంగ్ అది అసలు. సమాధానం చెప్పు. నా పాట ఇది అబ్బాయి, నా బూతులు ఇవి ఉన్నాయి, ఆ బూతులకి ఎవరిని ఇది అని స్ట్రాంగ్ గా చెప్పు. అరే ఏమో స్ట్రాంగ్ గా ఉంది అబ్బాయి అని ఒక మూమెంట్ ఉంటుంది. పక్కన కామెంట్ పెట్టినా కానీ ఎదురు కామెంట్ పెడతారు, నీకేం తెలుసు. చేయలేకపోయావు, ఒక్కసారిగా కింద పడిపోయినట్టు సినిమా ఇచ్చావు. నేనే పెద్ద కొండను అన్నట్టు చూసావు, ఏమైంది, కొండ పగిలింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అంతే. అన్న, ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసాడు 24 గంటల్లో తీయకపోయారు ఆ వీడియో అని చెప్పి, ఆ బెదిరింపుల వెనక ధైర్యం ఏంటి? అదేనమ్మా చెబుతుంది, భయం అనేది లేదు. వాళ్ళ నాన్నగారు ప్రోగ్రామ్స్ చాలా సార్లు చూసాము. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇట్లా రివర్స్ అయిన మూమెంట్ అనేది మాకు కనపడలేదు. కానీ మరి ఈయన ఎందుకు రివర్స్ అయ్యారో అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఏమన్నారంటే యూత్ కదా ఉంటుందిలే ఆ మాత్రం అని అంటున్నారు. కానీ అంత ఉండకూడదుగా. నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు చెడగొట్టుకున్నట్టే కదా. నువ్వు 100 ప్రశ్నలు వేస్తారు. ఏ రోజు సినిమా వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పి లేదా పక్కకు పోవడం తప్ప ఇట్లా రివర్స్ వార్నింగ్ ఇచ్చినాడు ఏ హీరో లేడా? ఎవడున్నాడు? ఒక్క హీరో పేరు చెప్పు నాకు. ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా ఒక్క రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చినాడు ఒక్కడు లేడు. మరి అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, వార్నింగ్ ఇవ్వాలి అని అంటున్నారా? వార్నింగ్ ఇవ్వడమే రాంగ్. ఆయనకి ఆయన పాటకు సమాధానం చెప్పాలి. ఇలా ఉంది పాట, దీని గురించి నేను పాడాను, ఈ పదాలు ఎట్లా ఉండయి అని ఒక ఎవరిని ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఆ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళైనా ఆనందపడేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నేను బయటకు వచ్చి బండబూతులు తిడుతున్నారు ఓపెన్ చెప్పాలంటే. మరి ఆయన కూడా నువ్వు వార్నింగ్ ఇస్తావా? ఇవ్వలేవుగా. మరి ఈటీవీ ప్రభాకర్ కూడా దీన్ని సమర్థిస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన సమర్థిస్తాడని నేను అనుకోవట్లేదన్న, నాకైతే బయటకు కనపడలేదు. ఆయన సమర్థించాడంటే కనుక మరి ఇంకా ఎవరిని ఆయనే ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడినట్టు నాకు కనపడలేదన్న. అట్లా అయితే మేడం ఎవరిని ఇస్తాడు? ఇంకా నలుగురు తిట్టని అని చూస్తాడు ఆయన, ఇంకా నలుగురు ఏమంటున్నారా అని చూస్తాడు. వాళ్ళు నలుగురు అన్న తర్వాత ఏదో ఒక ఎవరిని ఇస్తాడు. అది ఇప్పుడు సినిమా డైరెక్టర్ సినిమా ఏది హాల్ వాళ్ళు వెళ్తారు, ఎట్లా జరుగుతుందో అయ్యా నీ గురించి అని అంటారు. అప్పుడు నొప్పి తెలిసిద్ది. అప్పుడు బయటకు వచ్చి ఏదో ఎవరైనా ఇస్తాడు, మళ్ళీ సినిమాకి ఎక్కుద్ది. ఏంది ఆ పాట గురించి అయినా చూద్దామని వెళ్తారు చాలా మంది అంతే. దండోరా శివాజీ గారి మాటల వల్ల కొంచెం మైనస్ అయిందని అనుకోవాలి. ఇప్పుడు ఈయన మాటల వల్ల కూడా ఆయన సినిమా మైనస్ అవుతుంది కదా. అయిందమ్మా, అయింది ఆల్రెడీ. కొండ పగిలింది కానీ కొండని కొద్దిగా అతుకులు వేయాలి అనడానికి ప్రభాకర్ ఉన్నాడు అని ఆశ అయితే మాకు ఉంది. అది దాని ద్వారా ఏదో ఒకటి ఎవరైనా ఇస్తాడు, వాటి ద్వారా క్షమాపణ చెప్పిస్తాడు, రిపోర్టర్ ద్వారా మళ్ళీ మాట్లాడిస్తాడు అని ఆశ అయితే మాకు ఉంది. చిన్న బూతు మాట్లాడినందుకే అనసూయ వారు వీళ్ళందరూ ట్రోల్ చేశారు, తర్వాత కొంచెం హెచ్చరించారు.
ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళందరూ? ఏదది ఆ బూతులు వేరు ఈ బూతులు వేరు అన్న, ఇది సాంగ్ అన్న. ఈ బూతులు అంటే కొన్ని ఎవరినైనా ఉన్నాయి. ఒక తెలుగు పద్యం ఒక కవిత ఎవరో ఒక ఆయన వచ్చి బయటికి చెప్పాడు ఆ బూతులు పదాలు ఏందని, ఆ పద్యం గురించి మొత్తం చెప్పాడు. ఒకప్పుడు ఒక పద్యమే ఉందంట దాని మీద, అది చూసి ఈయన కాపీ కొట్టాడా అన్న ఫీలింగ్ కలిగింది. మీరు ఇంకా చూడలేదేమో, అది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూశాను కాబట్టి నేను ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నాను ఆ పాట గురించి. నా గతంలో ప్రభాకర్ కూడా ఇట్లా చాలా యాటిట్యూడ్ చూపించేవాడు. అంటే బుల్లితెర చిరంజీవి నేను అని చెప్పేసి చాలా షోస్లలో చిన్న యాక్టర్స్ని చాలా ఇబ్బంది మెగాస్టార్ అని పేరు కూడా వచ్చిందన్న, కాబట్టి ఆయన ఇబ్బంది పెడతాం, ఆయన కామెంట్లు చేయడం అనేది ఎప్పుడో ఉంది ఆయన చరిత్ర. చివరి మూమెంట్లో మార్చేయడం కూడా విధానం అనేది ఆయనకి తెలుసు, మార్చేస్తాడని మేము అనుకుంటున్నాం. అందుకేగా ఇంకా అవకాశం ఉంది, ఏదో ఒకటి కొండ పగిలింది దాన్ని అతికేస్తున్నాడు, ఫుల్గా అతికేస్తాడని కూడా గిల్లాటికి చెబుతుంది. ఎక్కడ అతికేస్తాడు? కంపల్సరిగా అతికేస్తాడు చూడు అది.